ఈరోజు పుదీనాతో మంచి రోటి పచ్చడి చూద్దాము. చూడటానికి ఎంత బాగుందో తినటానికి కూడా అంత అమోఘంగా ఉంటుందండి రుచి. ముఖ్యంగా వైట్ రైస్లోకి కానీ దోశ, చపాతీ, గారెలు అద్భుతంగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా పుదీనా అనగానే పెద్దగా ఎవరు ఇష్టపడరు, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. బట్ ఈ విధంగా రోటి పచ్చళ్ళల్లో ట్రై చేశారంటే మాత్రం అస్సలు వదలరండి. ఎవరైనా తినాల్సిందే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. సో దట్ మీకు దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తే ఈ కన్సిస్టెన్సీలో పచ్చడి వచ్చిందో మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. పుదీనా ఆల్రెడీ నేను ఒలిచేసుకొని కడిగేసుకొని చక్కగా ఒక స్పూన్ ఆయిల్లో మగ్గించి పెట్టుకున్నా. ఒక 3 టొమాటోలను కూడా మగ్గించి పక్కన పెట్టుకున్నా. అండ్ దీంట్లోకి చూసారు కదా, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ కందిపప్పు, అలాగే 2 స్పూన్లు వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు. ఇవన్నీ చక్కగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వాసన వస్తుంది అనమాట, కమ్మటి వాసన వస్తాయి. ఆ టైంలో తీసేసుకోవాలి. సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు. ఇప్పుడు మిక్సీ జార్లోని ముందు ఈ పప్పులు, పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో టొమాటోలను వేయాలి. అప్పుడు ఈ పప్పులు అనేవి ఇంకొంచెం కాస్త మంచిగా గ్రైండ్ అవుతాయి. లాస్ట్లో పుదీనా వేయాలి. ఇవన్నీ చక్కగా గ్రైండ్ చేసుకుంటే టెక్స్చర్ అనేది మీకు ముందు చూపించినట్టుగా వస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. సరిపడా సాల్ట్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. తాలింపు అయితే అవసరం లేదు. ఇష్టపడే వాళ్ళు చిన్నగా ఉల్లిపాయలను కూడా కట్ చేసి దీంట్లో వేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి అయితే. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన విధంలో తప్పకుండా వీక్లీ ఒక్కసారైనా తింటారు. ట్రై చేయండి.